ఎప్పుడు ఎవరిని అవమానించకూడదు. మన సృష్టిలో, మన హిందూ ధర్మంలో ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే సన్మానం జరిగింది. వినాయక చవితి నాడు వినాయకుడికి అవమానం జరిగింది. అంత చక్కగా అందరూ ఆడవాళ్ళందరూ నీలకంఠాపురం గ్రామస్తులందరూ పెట్టిన ఉండ్రాళ్ళని తినే వినాయకుడు నడవలేక ఇబ్బంది పడుతున్నాడు. పాపం అపశోపాలు పడుతూ ఉంటే చంద్రుడు చూసి భలే నడుస్తున్నావే అని చెప్పి నవ్వాడు. పార్వతీదేవి ఆదిపరాశక్తి, సృష్టి మొత్తానికి రూపం ఆవిడే. నా బిడ్డను చూసి నవ్వుతావా నువ్వు, నీకెంత ధైర్యం అని చెప్పి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందల పాలవుతారు ఈ రోజు నుంచి అని. అక్కడ ప్రారంభమైన వినాయక చవితి కథ ఎక్కడ ముగిసిందండి? వినాయకుడికి అవమానంతో మొదలైంది, అదే వినాయకుడికి సన్మానంతో కథ ముగిసింది. అంటే ఎక్కడ అవమానం జరుగుతుందో అక్కడ సన్మానం జరుగుతుంది. ఎన్ని దేవతా విగ్రహాలున్నా, పార్వతీ పరమేశ్వరులు ఉన్నా సరే వినాయకుడికి మొదటి నమస్కారం పెట్టకుండా ఇంకెవరికి పెట్టడానికి మన ధర్మం ఒప్పుకో. అంటే ఎవరిని మొట్టమొదట అవమానించామో వారినే మొట్టమొదట నమస్కరించి, వారి పాదాలకు నమస్కరించి, నీ ఆశీస్సులతో, నీ అనుమతితో ఇతర విగ్రహాలను చూడడానికి వెడుతున్నామో చెప్పాలి.